బన్నీ అరెస్టు, అలాగే మధ్యంతర బెయిల్ మీద విడుదల, ఈ రెండు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు ఈ మధ్యంతర బెయిల్ రద్దు కోసం తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అనుకుంటున్నారు అనే వార్త చక్కర్లు కొడుతోంది. నిజంగా వెళ్తున్నారా అంటే నిజానికి ఇక్కడ డివిజన్ బెంచ్కి వెళ్ళొచ్చు, కానీ సుప్రీంకే ఎందుకు వెళుతున్నారు అనేది ప్రశ్న. ఎందుకు వెళుతున్నారు అంటే ఇక్కడ వెళ్ళటం కంటే కూడా సుప్రీం నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ తెచ్చుకుంటే బెటర్, అక్కడ కొంచెం తొందరగా పని అవుతుంది అనేది కూడా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనేది ఈ చక్కర్లు కొడుతున్నటువంటి వార్తల్లో వినిపిస్తున్నటువంటి మాట. అయితే నిజంగా అంత సీరియస్గా తీసుకుంటున్నారా, దీని వెనక ఏముంది అంటే రేవంత్ రెడ్డి గారు ఈగో హర్ట్ అయింది, ఆయన పేరు మర్చిపోవటం, ఈ బ్యాక్డ్రాప్లో కొంత వద్దనుకుంటున్నారు. అంటే తగ్గేదేలే అనేటువంటి డైలాగ్ యాక్చువల్గా అల్లు అర్జున్ది. అయితే ఇక్కడ ఆ డైలాగ్ ఆయన చెప్తున్నట్టుగా వినిపిస్తోంది. ఎవరు? రేవంత్ రెడ్డి. తగ్గేదేలే అని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు, సుప్రీం వరకు వెళ్ళైనా సరే బన్నీని అరెస్ట్ చేసి తీరుతాము అన్న ఒక దృఢ దీక్షతో తెలంగాణ పోలీసులు ఉన్నట్టుగా కనిపిస్తోంది, వినిపిస్తోంది. ఆల్రెడీ 2 లెటర్లు చక్కర్లు కొడుతున్నాయని మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందే. ఒకటి పర్మిషన్ కోసం సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీసులని అప్రోచ్ అవుతూ రాసినటువంటి పిటిషను, అలాగే అది సంధ్యా థియేటర్ వాళ్ళ నుంచి సర్క్యులేట్ అవుతుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ సర్క్యులేట్ చేస్తున్నారు దాన్ని. అయితే రెండో వైపు పోలీసులు కూడా కౌంటర్ సర్క్యులేషన్ మొదలుపెట్టారు. కౌంటర్ సర్క్యులేషన్ ఏంటంటే పర్మిషన్ రిజెక్ట్ చేస్తున్నట్టు, అంటే పర్మిషన్ రిజెక్షన్ కూడా కాదు, అసలు పర్మిషన్ ఇవ్వము అని చెప్పి ఒక లెటర్ పంపించారు వాళ్ళు. ఈ లెటర్ చూసి అంటే మేము ఆ భద్రత కల్పించలేము అని వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చినట్టుగా ఒక లెటర్ పంపించాం మేము అని, ఆ లెటర్ని ఇప్పుడు సర్క్యులేషన్లో పెట్టారు అట్నుంచి. సో ఆ 2 లెటర్లు నడుస్తున్నాయి ప్యారలల్గా. నిజానికి సంధ్యా థియేటర్ వాళ్ళు పెట్టాల్సిన లెటర్ ఏమిటి? అప్లికేషన్ పెట్టాము అన్నది కాదు, అప్లికేషన్ పెట్టిన తర్వాత పర్మిషన్ వచ్చింది అన్నట్టుగా ఒక లెటర్ ఏదైనా వాళ్ళ దగ్గర ఉంటే దాన్ని పెట్టి క్లెయిమ్ చేయొచ్చు, బ్లేమ్ చేయొచ్చు. కానీ అలాంటి లెటర్ ఏం లేకుండా కేవలం మేము పిటిషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అంటే సరిపోదు కదా. రెండోది ఇక్కడ పోలీసుల ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ సుప్రీం వరకు వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలనే ఆలోచన కేవలం తెలంగాణ పోలీసులది మాత్రమే కాదని, లాయర్లది కూడా, అంటే పోలీసుల తరపు న్యాయవాదులు కూడా బలంగా మాట్లాడుతున్నారు. దీన్ని ఉపేక్షించకూడదు. అంటే ఇప్పుడు ప్రతి సందర్భంలోనూ ప్రతి కేసు విషయంలోనూ ఇలా మధ్యంతర బెయిల్ ఇచ్చుకుంటూ పోతే ఏమిటి పరిస్థితి అనేది. అంటే ఒక ప్రశ్న అడిగి దానికి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చే లోపు కేవలం ఒక వ్యక్తిని అతనికి అంటే బయట ఉండేటువంటి స్వేచ్ఛ ఉంది అనేటువంటిది ఒక ప్రాథమిక హక్కుగా మాట్లాడుతూ దాని మీద ఈ మధ్యంతర బెయిల్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతివారు ఈ అవకాశాన్ని వినియోగించేసుకుంటే ప్రతి క్రైమ్లోనూ ఇది సీరియస్ క్రైమే, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. రెండోది అల్లు అర్జున్ చాలా స్పష్టంగా, అంటే పోలీసులు ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే మేము పర్మిషన్ రిజెక్ట్ చేసాం ఒకటి. రెండోది పర్మిషన్ రిజెక్ట్ అయినా లేకపోయినా అక్కడ వచ్చినటువంటి ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయటం సాధ్యం కాదు అనే విషయం అర్థమైనప్పుడు, అంటే పోలీసులు లేరు అని చెప్తున్నారు వాళ్ళే, పోలీసులు లేరు, వచ్చిన క్రౌడ్ని కంట్రోల్ చేయటం కష్టం అనే విషయం అర్థమైనప్పుడు ఈ బహిరంగ విన్యాసాలు ఎందుకు పెట్టుకున్నారు మీరు? ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు ఢిల్లీలో అదే మాట. ఢిల్లీలో ఆయన ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాటలు కదా ఇప్పుడు కొంత ఈ గొడవకి దారితీస్తున్నటువంటి సందర్భం. అంటే తెలంగాణ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు కొంచెం అంతకుముందు జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన పేరు మర్చిపోయినందుకు ఆయన ఇగో హర్ట్ ఇవన్నీ చేస్తున్నాడని కదా ఒక సెక్షన్ ఆర్గ్యుమెంటు. ఆ సందర్భంగా ఒకసారి ఆయన ఢిల్లీలో
ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ప్రశ్న వచ్చినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, బహిరంగ విన్యాసాలు చేయకుండా ఉండాల్సింది. థియేటర్లోకి వెళ్ళిపోయి సినిమా చూస్తూ మధ్యలో జనాలకు హాయి చెప్పడము, అంటే విత్ ఇన్ ది ఫ్రేమ్ ఆడియన్స్ అందరూ అకామిడేట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అయి ఉంటే ఓ పద్ధతిగా ఉండేది. అలా కాకుండా ఆ క్రౌడ్లో మధ్యలో ఆయన ప్లేస్ లేనటువంటి ప్లేస్ ఏమాత్రము ఒక జన సమీకరణకు అవకాశం లేనటువంటి ఒక చిన్న ప్లేస్లో ఆయన విన్యాసాలు చేయటం వలన సంభవించిన నష్టం ఇది. కాబట్టి దీని ద్వారా, అంటే ఈ అరెస్టు ద్వారా ఒక ఐ ఓపెనర్ అవుతుంది ఎవరికైనా సరే. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే కొంత ఆలోచిస్తారు, జాగ్రత్తలు తీసుకుంటారు. కనీసం ఆ భయాన్ని కలిగించటం ఉద్దేశం అనేది ఆయన చెప్పాడు. భయాన్ని కలిగించటం ఉద్దేశం అని చెప్పలేదు, కానీ ఎవరికైనా చట్టం అమలు జరగాలి కదా అని చెప్పి అన్నాడు ఆయన. అలా అనుకుంటే ఇది భయాన్ని కలిగించటమే, అంటే ఒక జాగ్రత్త, ఒక కేర్, ఒక బాధ్యత వాళ్ళకి గుర్తు చేయటంగా కూడా భావించవచ్చు. అందుకని ఈ మధ్యంతర బెయిలు అనేటువంటి ఒక వెసులుబాటు చూసుకుని ఇలా ప్రతి వాళ్ళు చెలరేగిపోతే ఏమిటి పరిస్థితి, ఇది ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది ప్రపంచానికి అనే ఉద్దేశంతో పోలీసుల తరఫు న్యాయవాదులే దీని మీద మనం సుప్రీంకి వెళ్దాము అని అంటున్నట్టుగా ఈ వార్తల్లో ఆ వాక్యం కూడా ఉంది. ఇవి నిజమా కాదా స్పెక్యులేషన్ అనేది పక్కన పెట్టేస్తే ఈ రకమైనటువంటి ఆలోచన చేయటానికి ఒక ప్రాతిపదిక అయితే కనిపిస్తోంది. అందుకని కండిషన్ మరీ ఈ లెవెల్కి వెళ్ళే లోపు క్రైసిస్ మేనేజ్మెంట్కి ఎట్లాగూ వీళ్ళు చర్యలు తీసుకోవచ్చు. అంటే నేరుగా అల్లు అర్జున్ కావచ్చు, అరవింద్ గారు కావచ్చు, వీళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవటమో లేకపోతే మరొకటో ఈ కార్యక్రమాలు ఎలాగూ చేస్తారు. అలాగే దాంతోపాటు పోలీసులు ఏదైతే బలంగా ఆర్గ్యూ చేస్తున్నారో ఇక్కడ పోలీసుల వైఫల్యం అనేది వీళ్ళు ప్రధానంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రభుత్వ వైఫల్యంగా ఈ సన్నివేశాన్ని చూపించే ప్రయత్నం అల్లు అర్జున్ దగ్గర నుంచి యూనిట్ వైపు నుంచి కూడా జరుగుతోంది. అలాగే 2-3 సినిమా వాళ్ళ స్పందనలో కూడా అదే ఉంది. నిజానికి యూనిట్ వైఫల్యం కూడా ఉంది, దీనిలో యూనిట్ వైఫల్యం కూడా ఉంది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకని ఆ రకమైన కన్ఫెషన్ ఎక్కడ రావట్లేదు. అంటే జరిగిన తప్పులో మా లోపం కూడా ఉండవచ్చు, అందుకు మేము క్షమాపణ చెప్తున్నాం అనే మాట అల్లు అర్జున్ మొదట రిలీజ్ చేసినటువంటి వీడియోలోనూ లేదు. ఆ తర్వాత ఆయన సక్సెస్ మీట్లో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ సంఘటనను ప్రస్తావించినప్పుడు అక్కడ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ లేదు. తప్పు ఎవరో ఒకళ్ళ మీదకి నెట్టేసే ప్రయత్నమే కనిపిస్తోంది. పోలీసులు ఎలాగైతే వీళ్ళ తప్పు అని చెప్తున్నారో అలాగే వీళ్ళు కూడా పోలీసులు తప్పు అంటున్నారు. ఇలా ఒక యుద్ధంగా మారుతోంది. ఇది ప్రభుత్వంతోనూ పోలీసులతోనూ వైరంగా మారుతోంది. ఈ రకమైన క్లాష్ ఎందుకు ఉండాలి అసలు? వాళ్ళ వైపు నుంచి వాళ్ళు రిజెక్ట్ చేసామని క్లియర్గా చెప్తున్నారు, పర్మిషన్ పెట్టారు, మేము రిజెక్ట్ చేసామని వాళ్ళు చెప్తున్నప్పుడు అంగీకరించడానికి ఏమిటి ప్రాబ్లం? వీళ్ళకి కూడా బాధ్యత కదా. వచ్చిన ప్రేక్షకులు మీ అభిమానులు వచ్చారు, ఆ రోజున 1200 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని, వాళ్ళ ప్రాణాల పట్ల మీకు బాధ్యత ఉండాలి కదా. ఆ బాధ్యతతో మీరు ఎక్స్క్యూజ్ అడగచ్చు కదా. ఎందుకు అడగటం లేదు? ఏమిటి మీకు అడ్డొస్తోంది? అంత ఈగో ఏమిటి అని ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే ఏమిటి సమాధానం? కాబట్టి కొంచెం ఈగోలు పక్కన పెట్టి కన్ఫెసివ్ టోన్లో ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో పోలీసుల పాత్ర, పోలీసుల వైఫల్యంతో పాటు మా రాంగ్ ప్లానింగ్ కూడా కొంత ఉండవచ్చు అని అడ్మిట్ చేస్తూ, ఒకవేళ అలాంటిది జరిగితే అందుకు బహిరంగంగా సారీ చెప్తున్నాం అని ఒక మాట అంటే ఏం పోయింది? ఎందుకు ఆ మాట అనలేకపోతున్నారు అనేది ప్రశ్న. ఇది చాలామందిలో ఉంది ఈ క్వశ్చన్. అలాగే నిర్మాతలు ఎక్కడా కనిపించడం లేదు ఈ మొత్తం వ్యవహారంలో. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ రోల్ కానీ వాళ్ళ మాటలు కానీ ఎక్కడా కనిపించడం లేదు. ఆ ప్రకటించినటువంటి 25 లక్షలు కూడా అల్లు అర్జున్ ప్రకటించాడు, అది యూనిట్ తరఫున లేకపోతే వ్యక్తిగతంగానా అనేది తెలియదు.
ఇప్పటివరకు మైత్రి మూవీ మేకర్స్ వైపు నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎక్కడా కూడా వాళ్ళ స్పందనలు కూడా ప్రాపర్గా రికార్డు కాలేదు. ఎందుకు ఇలా జరుగుతోంది అనేది ఒక ప్రశ్న చాలామందిలో ఉంది. అందుకని దీని చుట్టూ చాలా గొడవ ఉంది. నిజానికి అదేదో ఈజీగా కనిపిస్తోంది, కానీ అక్కడేదో క్రైమ్ జరగలేదు, ప్రభుత్వం వాంటెడ్గా వీళ్ళనేదో అంటే ఇండస్ట్రీ మీద దాడిగా ఇలా రకరకాలుగా దీన్ని ప్రొజెక్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు. కానీ ఇది డెఫినెట్గా ఇండస్ట్రీ మీద దాడి కాదు. చాలా క్లియర్గా వీళ్ళు చేసినటువంటి తప్పులు ప్రపంచానికి అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ తప్పులు సవరించుకునే ప్రయత్నం చేయకపోతే డెఫినెట్గానే విషయం జటిలంగా మారి ఈ మధ్యంతర బెయిలు రద్దయి వారు తిరిగి కటకటాల వెనక్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి దాపురించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పటికైనా కొంత కేర్ తీసుకుని కొంత అంటే ఈయన తగ్గేదేలే అని మనసులో అనుకుంటున్నాడేమో, కానీ అంటే ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి మాటల్లో అయితే ఇది ఇగో క్లాష్ అనేటువంటి మాట చాలా ఓపెన్గా మాట్లాడేస్తున్నారు చాలామంది. రేవంత్ రెడ్డి గారి పేరు సరిగా ప్రస్తావించకపోవడం, అది గుర్తులేనట్టుగా వ్యవహరించడం, నా పేరే గుర్తులేదా అనటం ఒకటైతే, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి 2 రాష్ట్రాల ప్రభుత్వాలకి కృతజ్ఞతలు చెప్పబోయి ఈయన అభినందనలు తెలిపాడు. ఈ అభినందనలు తెలపడం ఏమిటి, నువ్వు థ్యాంక్స్ కదా చెప్పాల్సింది, కంగ్రాట్స్ అంటే ఎట్లాగా అనేది కూడా కొంత గాయపరిచింది అనేది వినిపిస్తున్నటువంటి మాట. సో సినిమా ప్రోగ్రామ్ అంటేనే చాలా వెల్ ప్రిపేర్డ్గా వస్తారు కదా హీరోలు, అలా గందరగోళంగా మాట్లాడేది ఏంటి అతడు అని కూడా జనం మాట్లాడుకుంటున్నారు. ఇన్ని గందరగోళాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి తగ్గేదేలే అనే డైలాగు అల్లు అర్జున్దే, కానీ ఇప్పుడు తగ్గేదేలే అని పోలీసులు అంటున్నారు. పోలీసులు తగ్గేదేలే అనకుండా ఉండటానికి ఏం చేయాలో అది చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది జరిగితే బహుశా సానుకూలంగా సమస్య పరిష్కారం కావచ్చు. లేకపోతే వాళ్ళు తగ్గేదేలే అనే అవకాశాన్ని తీసుకుంటే మాత్రం జటిలం అయ్యే ప్రమాదం ఉంది. దాన్ని సెటరైట్ చేసుకోవాల్సినటువంటి అవసరం